ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈ అదృష్ట రేఖల యొక్క ప్రభావాన్ని బట్టి జీవిత మనుగడను మనం నిర్ణయించుకొని అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ హస్తంలో బొటనవేలు గనక వంగకుండా స్ట్రైట్గా గనక ఉన్నట్లయితే ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా కూడా లైఫ్ని ఛాలెంజ్గా తీసుకుని ముందుకు అడుగు వేసి విజయాన్ని సాధిస్తారు. చూపుడు వేలు గనక ఈ యొక్క మధ్య వేలును దాటి గనక పోయినట్లయితే ప్రపంచ ఖ్యాతిని గాంచుతారు. అలాగే ఈ యొక్క ఉంగరపు వేలు ఈ యొక్క మధ్య వేలును దాటి గనక చివరి కణుపు దాటినట్లయితే వాళ్ళు అనేక రంగాలలో విజయాన్ని సాధిస్తారు. ఈ అరచేతిని మీ వేళ్లతో గనక మూసినట్లయితే శుక్ర చంద్ర మౌంట్స్ మూసుకుపోయినట్లయితే వాళ్ళు విశేషకరమైనటువంటి పూర్తి స్థాయి అభివృద్ధిని జీవితంలో సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ చేతి కింద భాగాన ఇవి గనక గణుపులు 4 లేక 5 గనక ఉంటే వాళ్ళకి ఆర్థిక దుస్థితి రానే రాదు, ఏదో విధంగా సంపాదిస్తారు. ఈ యొక్క ఆయుర్దాయ రేఖకి పక్కన మరొక రేఖ పుట్టి పొడుగ్గా గనక ఉంటే ఆయుష్ మరింతగా పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరంటే ఇష్టపడే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే నేను విదేశాలకు వెళ్తానా లేదా, విదేశాల్లో చదువుకుంటానా లేదా, లేక అక్కడ బాగా సంపాదించి వస్తానా లేదా అని ఆలోచించేటువంటి వాళ్ళకి విదేశీయాన రేఖ ఈ చంద్ర మౌంట్ నుంచి పైకి ఇట్లా గీతలాగా వెళ్తుంది. అలా వెళ్ళినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళటానికి ఆస్కారం ఉంది. నేను గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసుల్లో విజయాన్ని సాధిస్తానా అనుకున్నప్పుడు రవిరేఖ ఈ యొక్క ఉంగరపు వేలును తాకుతూ వెళ్తుంది. అటువంటి వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులై ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అవుతారు. ఇంత గొప్ప విశేష పరిజ్ఞానం కేవలం హస్తాన్ని చూసి మాత్రమే చెప్పవచ్చు. దీనికి తోడుగా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం కూడి వారి యొక్క లక్కీ నెంబర్ని ఆధారంగా కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. అససాముద్రికం, న్యూమరాలజీ కలిపి చెప్తే 100కి 100% నిజమై తీరుతుంది. ఏదైనా ఈ విద్యలు ఉపాసనా బలంతో మరింతగా చక్కటి యోగాన్ని ప్రసాదిస్తాయి. ఉపాసన లేకుండా జ్యోతిష్యం కానివ్వండి, అససాముద్రికం కానివ్వండి, వాస్తుశాస్త్రం కానివ్వండి రాణించవు అనే విషయాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక గురువు యొక్క ఆశీస్సులు ఉండాలి. ఆ గురువు చెప్పిన మంత్రాన్ని నిష్ఠగా నిత్యం పఠించేవాళ్ళుగా ఉండాలి. సత్ప్రవర్తన, సత్సాంగత్యం, సద్విలాసం కలిగి ఉండాలి. మోసం చేద్దామనే సంకల్ప సిద్ధి అసలు ఉండకూడదు. మానవత్వపు ధోరణిలో ప్రవర్తించినప్పుడే ఈ విద్యలు రాణిస్తాయి తప్ప మోసకారీ తత్వంతో ఏదో మాటలు చెప్పి సంపాదిద్దామంటే మాత్రం ఆ డబ్బులు కలిసిరావు. అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులకి గురి కావలసిన పరిస్థితి వస్తుంది. అనారోగ్యానికి కూడా గురవుతారు. అందుకే స్వచ్ఛత నిండిన హృదయంతో చక్కగా ఉపాసన చేస్తూ ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఇతరులకు గనక సలహాలు ఇచ్చినట్లయితే చక్కటి యోగవంతమైన సద్గతితో, చక్కటి యోగవంతమైన ప్రభావాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. వరుసన గీతలు గనక
4-5 గీతలు ఒకదాని వెంట ఒకటి ఉన్నట్లయితే వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా రక్షకబడ శాఖకు వెళ్ళాల్సి వస్తుంది. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మాత్రం సత్యం. అది కూడా శుక్ర మౌంట్లో ఉంటుంది. దాన్ని చూసి ముందుగానే చెప్పి ఊరికే జైలుకి వెళ్ళిరాయ్యా బాబు అని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కూర్చొని వచ్చేయని చెప్తాం. అలా వెళ్ళి కూర్చొని పేపర్ చదివి వస్తాడు. ఇక వాడికి జన్మలో పోలీస్ స్టేషన్ అక్కర్లేదు, చూడాల్సిన పని ఉండదన్నమాట. అలాగే యాక్సిడెంట్స్ రేఖలు ఉంటాయి. యాక్సిడెంట్ జరగబోతుంది జాగ్రత్త అని చెప్పేసి దానికి తగినటువంటి రెడ్ థ్రెడ్ చేతికి కట్టుకొని పొమ్మంటాం. రెడ్ థ్రెడ్ చేతికి కట్టుకుంటే యాక్సిడెంట్స్ జరగవు. చిన్నులపై దగ్గర పెట్టుకున్న యాక్సిడెంట్స్ జరగవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి వాళ్ళు. వెల్లుల్లిపై చెవిలో పెట్టుకొని ఎంత దూరమైనా వెళ్ళండి, మీకు ఎటువంటి యాక్సిడెంట్స్ రావు. సర్వే జన సుఖినో భవంతు.